బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శంషాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. కారు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6 మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించడం జరిగింది. వాళ్ళని చనిపోయిన వారిలో 2 మహిళలు 2 పిల్లలు కూడా ఉన్నారు. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 దగ్గర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో 7 ఉన్నట్లుగా సమాచారం. ప్రమాదానికి గురైన కారు నంబర్ TS23F2298. ఆ ప్రమాదానికి సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒక్కసారి ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. ఆ కారు లారీ ఢీకొన్న క్రమంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఎక్కడ నామరూపాలు లేవని చెప్పుకోవాలి. మారుతి సుజుకీకి సంబంధించిన వెహికల్ ఇది. TS23F2298. ఈ వెహికల్ బహుశా ముందు నుంచి వెళ్ళి ఆ కారు వెళ్ళి లారీని ఢుక్కొట్టిందా, లేకపోతే ప్రమాదానికి ఎగ్జాక్ట్గా రీజన్ ఇంకా తెలియాల్సి ఉంది. బట్ చూస్తూ ఉంటే కనుక ఈ కారే వెళ్ళి లారీని ఢీకొట్టిందా అనే అనుమానం కలుగుతూ ఉంది. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఎందుకంటే కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయి కారులో ఎవరైనా ఇరుక్కుపోయి ఉంటే కనుక వాళ్ళని బయటకు తీసేందుకు స్థానికులు కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. క్షతగాత్రుని వెంటనే కారులో నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. మీరు దృశ్యాలు చూడొచ్చు. ఆ కారు అటువైపు వెళ్తున్న క్రమంలో సీసీ కెమెరాకు చిక్కిన విజువల్స్ అవి. ఒక్కసారిగా అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మల, ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటంటే కారు వెళ్ళి లారీని ఢీకొట్టిందా, లేకపోతే విజువల్ చూస్తూ ఉంటే కారే వెళ్ళి లారీని ఢీకొట్టినట్టుగా కనిపిస్తుంది. అక్కడ స్థానికులు ఏమంటూ ఉంటున్నారు, ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు నిర్మల? ఎస్ సచిన్, ఈ ఘోర రోడ్డు ప్రమాదం మాత్రము శంషాబాద్ ఔటర్ 16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద కూడా చోటు చేసుకుంది. మరి ఆగి ఉన్న లారీనే కారు అతివేగంగా కూడా వచ్చి ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో దాదాపు 7 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. కారులో 7 మంది ప్రయాణిస్తున్న ఈ క్రమంలో ఎండకి తను కొద్దిగా టైర్డ్ అయిపోయి కూడా డ్రైవర్ మాత్రము అప్రమత్తంగానే కొంచెం నిద్రమత్తులోకి వెళ్ళిపోయి డ్రైవింగ్ చేసినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు కూడా. అదే తరుణంలో ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చి ఢీకొట్టడం కూడా జరిగింది. ఆ ఢీకొట్టిన ఈ సమయంలోనే కారులో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అలాగే ఒక మహిళ కూడా ఉంది. మిగతా వాళ్ళు కూడా మొత్తం కూడా 6 మంది. అంటే ఒకరికేమో తీవ్ర గాయాలయ్యాయి. ఆ తీవ్ర గాయాలైన వ్యక్తిని మాత్రం హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలింపు చేశారు. అందులో 6 అక్కడికక్కడ ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. అంటే ఇక్కడ ఇంతకు ముందు కూడా గతంలో కూడా శంషాబాద్ ఓఆర్ఆర్ లో మాత్రము చాలా వరకు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ అక్కడ ఒక లారీ అలా ఆగి ఉండడం అనేది డ్రైవర్ గమనించలేదు. ఇక్కడ కారు డ్రైవర్ గమనించకపోవడంతో కేవలము ఈ మండుతున్న ఎండలకి ఒక్కసారిగా తను ఒక కునుకుపాటులోకి వెళ్ళిపోయాడన్నట్టుగానే గుర్తిస్తూ ఉన్నారు పోలీసులు కూడా. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా చూసిన ప్రజలంతా కూడా ప్రయాణికులు ఔటర్ రింగ్ రోడ్ వద్ద కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. ఆగి ఉన్న లారీని వచ్చి కారు గుద్దిన ఎడలనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీని పట్ల కూడా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే శంషాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కారులో ఉన్న వాళ్ళంతా కూడా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, క్లియర్ గా కూడా అన్ని డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఇవన్నిటి పట్ల కూడా కేసు నమోదు చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి అయితే తరలించడం కూడా జరిగింది. సచిన్, నిర్మల, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. శంషాబాద్ దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ విజువల్స్ ఒక్కసారి చూసి అర్థమవుతుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందని చెప్పి. ఒక్కసారి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. కుటుంబం యాదగిరి గుట్టకి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద ఘటనా ప్రదేశంలో మీరు చూడొచ్చు పూర్తిగా అక్కడ నెత్తురు మరకలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే వాటిని మేము బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది.
కనీసం కాపాడి రెస్క్యూ చేసే అవకాశం కూడా, అంటే ఇక్కడ అతివేగం అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. బహుశా కారే వెళ్ళి లారీని ఢీకొట్టుంటుందా, అటువంటి అనుమానం కలుగుతూ ఉంటుంది. అండ్ ఇటువంటి దృశ్యాలు చూసినప్పుడు పూర్తిగా ఆ ముందు భాగం నుజ్జు అయిపోయి డ్రైవర్ సీట్ వేగంగా వెనక్కి వంగిపోయింది, అంటే అలా వంగిపోయింది. మీరు చూడొచ్చు వెనకాల ఆ అద్దాలని పగలగొట్టి రెస్క్యూ ఆపరేషన్స్ అక్కడ స్థానికులు చేయడానికి వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా దాన్ని ఎక్కడికక్కడ బ్రేక్ చేసి దాంట్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ ప్రమాద తీవ్రత బట్టి అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏమై ఉండొచ్చు అనేది. మీరు చూడొచ్చు గాయపడిన వారిని కావచ్చు, లేకపోతే బాధితులని కారు నుంచి బయటకు తీస్తున్న దృశ్యాలు అవి. కానీ బహుశా ఆ కుటుంబం మర్చిపోలేదేమో ఈ రోజుని ఇంకా. ఎందుకంటే ఇలా యాదగిరిగుట్టకి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో లారీని ఢీకొట్టి మరణించడం అంటే ఇది పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 దగ్గర జరిగింది. ఇది ఆ దృశ్యాలు చూడొచ్చు. హృదయ విదారకమైన దృశ్యాలు ఇవి. సాధారణంగా ఎవరో అనుకుంటారు మధ్యాహ్నం టైం కదా, మరి కాసేపట్లో ఇంటికి వచ్చేస్తారులే అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే కుటుంబీకులు ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరైనా అస్సలు ఊహించగలమా ఒక కుటుంబం రోడ్డు ప్రమాదంలో తమ వాళ్ళని కోల్పోవడం అంటే? గుండెలు పగిలేలా ఏడుస్తోంది ప్రస్తుతం ఆ కుటుంబం. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి పోలీసులు వెళ్ళారు. పోలీసులు వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. అప్పటికే అటుగా వెళ్తున్న వాళ్ళు ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఎవరైనా బ్రతుకుంటే వాళ్ళని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు.